నేర్చుకోమని లాస్ట్ టైం ఒక పెద్దమ్మ గారు చెప్పారు. ఇంగ్లీష్ రోజుకొక వర్డ్ ఇంగ్లీష్ నేర్చుకోమని, రైటింగ్ నేర్చుకోమని చెప్పారు. నేనైతే రైటింగ్ నేర్చుకున్నాను. అప్పటికన్నా కాస్త ఇంక్రీజ్ అయిపోయింది నా రైటింగ్ అనేది. తర్వాత ఫోన్స్ ఎక్కువ చూడకూడదు. అప్పటి చూసిన దాని మీద ఇప్పుడు నేను కాస్త తగ్గించాను. ఇదివరకు టైం ఉన్న కదా ఫోన్ తీసుకునేదాన్ని. ఇప్పుడు పర్లేదు ఇది ఎంతైనా ఉపయోగించుకోవచ్చు, టీవీ అయినా చూడొచ్చు అన్న దాంట్లో ఉన్నాను. కానీ ఫోన్ అయితే తీసుకోవట్లేదు. ఫోన్ ఒకవేళ తీసుకున్నా పక్కన నేను పెట్టుకొని చూడాలి. అందులో ఏం చదువుతున్నామని తెలియాలి. ఇక్కడికి వచ్చిన 6 monthsలో ఫస్ట్ వచ్చినప్పుడు ఫోన్ చూడకూడదు. ఒకవేళ ఫోన్ అవసరం ఉంటే ఏదైనా చదువుకునే విషయంలో చూసుకోవాలి. ఇన్స్టా, యూట్యూబ్ అలాంటివి చూసుకుంటే పాడైపోతారు అని చెప్పారు. తర్వాత మా అమ్మ నాన్నని కష్టపోకూడదు. అమ్మ ఏది చెప్తే అది చేయాలి. అమ్మ నాన్నని బాధ పెట్టకూడదు. తర్వాత మీరే మంచి పొజిషన్లో ఉండి పేరెంట్స్ని చూసుకోవాలి. మా పేరెంట్స్కి మంచి పొజిషన్ ఇచ్చి మంచిగా చూసుకోవాలి, హ్యాపీ చేయాలని చెప్పారు. మరి మంచిగా చదువుకొని మనకి ఇచ్చిన ఇది చదువుకునే శక్తిని వదులుకోకుండా మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండి అమ్మ నాన్నకి హ్యాపీ తెచ్చి రావాలని చెప్పారు. మరి పోలీస్ సర్వీస్ ఫస్ట్ మీటింగ్లో వచ్చినప్పుడు ఫోన్ చూడకూడదు అని చెప్పారు. మళ్ళీ సెకండ్ మీటింగ్లో వచ్చినప్పుడు అందరికీ మర్యాద ఇచ్చి మాట్లాడాలి, మళ్ళీ మంచిగా ఉండాలి అందరితో. మీరు మంచి చదువుకొని అందరూ మంచి పొజిషన్లో రావాలి అని చెప్పారు. థర్డ్ మీటింగ్ వచ్చేసరికి యూజ్ చేయకూడదని ఒక అన్నయ్య చెప్పారు. అప్పటి నుంచి సరిగ్గా ఫోన్ చూడలేదు. ఫ్రెండ్స్తో తప్ప ఎవరితో మాట్లాడలేదు. స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా అలానే చెప్పారు. ఫ్రెండ్స్ని కూడా ఇలా చేయకూడదని. వాళ్ళు కూడా నాతో పాటు వదిలేశారు మొత్తం. సెకండ్ మీటింగ్లో డిసిప్లైన్, క్లీన్గా ఉండాలని చెప్పారు. క్లీన్గానే ఉన్నాం. థర్డ్ మీటింగ్లో ఫ్రీడమ్ ఫైటర్స్ బయట ఇలా ఉండాలని మొత్తం చెప్పారు. అవుట్ సైడ్ ఎలా ఉండాలి, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పారు. ఫోర్త్ మీటింగ్లో ఎలా పేరెంట్స్తో మాట్లాడాలి, గోల్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పారు. ఫస్ట్ మీటింగ్లో ఏమో ఇంగ్లీష్ ఇలా నేర్చుకోవాలని చెప్పారు. రైటింగ్ స్కిల్ డెవలప్ చేసుకోవాలని చెప్పారు. ఫిఫ్త్ మీటింగ్లో అందరికీ గుడ్ మార్నింగ్ అని హ్యాపీగా విష్ చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ విష్ చేయాలని చెప్పారు. సిక్స్త్ మీటింగ్లో గోల్ని రీచ్ అవ్వాలి